తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్లో ఇలాంటి ప్లేయర్స్ని కనుక టార్గెట్ చేస్తే తెలుగు టైటన్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా మారుతుంది. ప్లేయర్స్ ఎవరు అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి తెలుగు టైటన్స్ అప్డేట్స్ కానీ మిస్ కాకుండా అయితే చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ముందుగా మోహిత్ గోయత్, నితిన్ ధన్కర్, గుమాన్ సింగ్, అర్జున్ జైస్వాల్ ఈ ప్లేయర్స్లో ఏ ప్లేయర్ అయినా ఒక్కరిని బై చేస్తే తెలుగు టైటన్స్కి రైడింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా మారుతుంది. ఈ ప్లేయర్స్లో ఒక ప్లేయర్ని బై చేసి ఎలాగో విజయ్ మాలిక్ని, భరత్ హుడాని ఆక్షన్లోకి వదిలేస్తారు కాబట్టి వీరిని FBM ద్వారా బైబ్యాక్ చేస్తే విజయ్ మాలిక్ కెప్టెన్గా, అలాగే భరత్ హుడా సెకండ్ రైడర్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎలాగో మనకు రైట్ రైడర్ లేడు కాబట్టి ఎక్స్పీరియన్స్ అర్జున్ జైస్వాల్ని బై చేస్తే తెలుగు టైటన్స్కు రైడింగ్ డిపార్ట్మెంట్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్ అయితే మారుతుంది. మెయిన్ రైడర్గా అర్జున్ జైస్వాల్, సెకండ్ రైడర్గా భరత్ హుడా, థర్డ్ రైడర్గా విజయ్ మాలిక్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. బ్రో అర్జున్ జైస్వాల్ని ఎందుకు పై చేయాలి, వేరే ప్లేయర్స్ ఉన్నారు కదా అని మీరు అనుకుంటారు. ఎందుకంటే తమిళ టైలర్స్లో అర్జున్ జైస్వాల్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారనేది మనకు అందరికి తెలిసిందే. రైట్ రైడర్లో బెస్ట్ రైడర్ ఫ్రెండ్స్ అర్జున్ జైస్వాల్. అందుకనే అర్జున్ జైస్వాల్ని బై చేస్తే తెలుగు టైటన్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా మారుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి డైలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.